హలో, ఈ వీడియోలో మనం నెల్సన్ మండేలా గారి ఇంటర్వ్యూ ల్యారీ కింగ్తో అనే ఒక లెసన్ చేద్దాము. నెల్సన్ మండేలాస్ ఇంటర్వ్యూ విత్ ల్యారీ కింగ్. ఈ ఇంటర్వ్యూ మనకి డిగ్రీ కోర్సెస్లో సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్లో ఇచ్చారు. లాస్ట్ క్లాస్లో మనం స్టార్ట్ చేసాము ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇంటర్వ్యూయర్ గురించి అండ్ నెల్సన్ మండేలా గారి గురించి కొన్ని మాటలు తెలుసుకున్నాము. తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్ళాము. ఈ ఇంటర్వ్యూలో ఆయన తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మనతో షేర్ చేసుకుంటున్నారు. 27 ఏళ్ళు జైల్లో గడిపొచ్చిన ఒక వ్యక్తి, తర్వాత ప్రెసిడెంట్ అయిన ఒక వ్యక్తితో జరిగిన ఇంటర్వ్యూ. ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్, నోబెల్ ప్రైజ్ విన్నర్, భారతరత్న విన్నర్, వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీ అయిన నెల్సన్ మండేలా గారి గురించి ఆయన మాటలను మనం తెలుసుకుంటాము. కొన్ని క్వశ్చన్స్ అయ్యాయి, సమయాభావం వల్ల మనం ఆ వీడియో అక్కడ ఆపేసి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం, మాట్లాడుకున్నాం. ఆ కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాము. కింగ్ అండ్ మండేలా, ల్యారీ కింగ్ అండ్ మండేలా వీళ్ళిద్దరూ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కింగ్ ఈజ్ ద హోస్ట్ ప్రోగ్రామ్. ల్యారీ కింగ్ లైవ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రాంలో ఈయన ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనమాట. సో కింగ్ గారు అంటే ల్యారీ కింగ్ గారు అడుగుతున్నారు, అండ్ దే ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ యు చోజ్ నాట్ టు బి యాంగ్రీ, వి విల్ గెట్ టు ఆల్ ఆఫ్ దట్. సో ఆయన ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు, మీరు కోపం రాలేదా మీకు ఎప్పుడు కూడా? మిమ్మల్ని జైలు 26 ఏళ్ళు మగ్గేలా చేశారు కదా అంటే నాకు కోపం లేదని చెప్పారు. దానికి రిప్లైగా ఈయన ఇంకో క్వశ్చన్ ఇంకా అడుగుతున్నారు కింగ్ గారు, ల్యారీ కింగ్, మీకు కోపం రాకపోవడం వల్ల వాళ్ళు మీకు థ్యాంక్ఫుల్గా ఉన్నారు, వాళ్ళు మీకు రుణపడి ఉంటారు, ఏమంటారు అన్నాడు. మండేలా అన్నాడు, థ్యాంక్ యూ అన్నాడు. కింగ్, ఆల్ రైట్, యు వర్ చార్జ్డ్, వై వర్ యూ అరెస్టెడ్, వాట్ ఫర్ దే ఆఫ్టర్ యూ ఫర్. సరే, మీరు జైలుకి వెళ్ళారని చెప్పారు కదా, ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేశారు వాళ్ళు? మీ మీద ఉన్న నేర ఆరోపణలు ఏంటి? ఎలాంటి ఆరోపణలు మీరు ఫేస్ చేశారు? మండేలా, వెల్, ఆఫ్ కోర్స్ I appeared in a number of cases, but in the Rivonia trial which sent me to prison, we were charged precisely for terrorist activities. Of course, నేను చాలా కేసెస్లో ఉన్నాను, కానీ ఈ రివోనియా కేసు ఒకటి ఉంది. రివోనియా అనే ఏరియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్కి సంబంధించి కేసులో నన్ను అరెస్ట్ చేశారు. ఆ టైంలో నా మీద టెర్రరిస్ట్ అని ముద్ర వేశారు. నేను టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేస్తున్నానని చెప్పి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పారు. అప్పుడు ల్యారీ కింగ్ అంటున్నారు, అమౌంటింగ్ టు ట్రీజన్ అంటే కుట్రదారులుగా మిమ్మల్ని చూసారా, కుట్ర పన్నినందుకు అరెస్ట్ చేశారా అని అడిగారు. మండేలా, అమౌంటింగ్ టు ట్రీజన్, ఎస్, అదే, వీ వుడ్ హియర్ గాట్ ఎ డెత్ సెంటెన్స్. సో మమ్మల్ని మరణశిక్ష వేయాలి అని అనుకున్నారు ఆల్మోస్ట్. సో మరణశిక్ష వేసేంత నేరం మా మీద ఆరోపించబడింది. కింగ్, వై డిడెంట్ దే గివ్ యూ ఎ డెత్ సెంటెన్స్, మరి మీకు మరణశిక్ష ఎందుకు వేయలేదు అని అడిగారు కింగ్. మండేలా, వెల్, ఐ థింక్ దట్ సౌత్ ఆఫ్రికా వాజ్ కంప్లీట్లీ ఐసోలేటెడ్ బై ద వరల్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ అవర్ పీపుల్ led by one of the ablest leaders South Africa has produced, people like Oliver Tambo, and they had completely isolated South Africa, and that during the trial many countries like Lord Hume. Yes, ఎందుకని నన్ను అరెస్ట్ చేయలే, ఎందుకని నా మీద డెత్ సెంటెన్స్ మరణశిక్ష వేయలేదు అంటే సౌత్ ఆఫ్రికా ప్రపంచం నుండి ఐసోలేటెడ్ అయిపోయింది ఆ రోజుల్లో. సో ఎందుకలా అయింది అంటే మా దేశంలో ఉన్న, మా సౌత్ ఆఫ్రికాలో ఉన్న పీపుల్ యొక్క యాక్టివిటీస్ వల్ల మంచి లీడర్స్ ఉన్నారు మన దగ్గర. ఆలివర్ టాంబో లాంటి లీడర్స్, వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ వల్ల ఐసోలేటెడ్ సౌత్ ఆఫ్రికా అయిపోయింది కంప్లీట్గా. సో ఆ టైంలో మేము చేసిన ఆ రొవేనియా అనే ఒక ఇన్సిడెంట్కి సంబంధించి చాలా దేశాలు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే అక్కడ ఆపేసి కింగ్ గారు అంటున్నారు, ఇన్ లండన్
లండన్లో అని మండేలా. ఇన్ లండన్, లైక్ పీపుల్ లైక్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద సోవియట్ యూనియన్ ఎట్ ద టైమ్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ మెనీ అదర్స్ మేడ్ రిప్రజెంటేషన్ దట్ ఎ డెత్ సెంటెన్స్ షుడ్ నాట్ బి ఇంపోజ్డ్. సో రష్యా లాంటి దేశాలు, భారతదేశం లాంటి దేశాల నుండి లీడర్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి, రష్యన్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా మండేలా గారికి మరణశిక్ష విధించొద్దు, చాలా పెద్ద శిక్ష అది, దయచేసి ఆయన మీద డెత్ సెంటెన్స్ అని ఆర్డర్ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అందుకని నాకు మరణశిక్ష పడలేదు అంటున్నారు మండేలా. కింగ్, సో దే గేవ్ యూ లైఫ్ ఇన్ ప్రిజన్, రైట్? ఓహో, అంటే వాళ్ళు మీకు జైలు జీవితాన్ని ఇచ్చారు, మీకు చావు లేకుండా జైల్లో జీవితం గడపమని పంపించారు, అంతేనా? యా, సర్టన్లీ దే గేవ్ అస్ లైఫ్. అవును, మీరు అన్నట్టుగానే వాళ్ళు మాకు లైఫ్ ఇచ్చారు. ఎస్, యు ఆర్ రైట్. కింగ్, వెన్ వాట్ వాజ్ హౌ ఓల్డ్ వర్ యూ దెన్? అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది అని అడిగారు మండేలా. వెల్, దట్ వాజ్ ఇన్ 1964, బహుశా అది 1964 అనుకుంటాను అనగానే, సో వీఆర్ టాకింగ్ 36 years ago. అవును, 36 years కదా ఇప్పటికి, 2000 సంవత్సరంలో ఇంటర్వ్యూ జరిగింది, 36 ఏళ్ళు గడిచిపోయింది కదా ఇప్పటికీ అన్నాడు మండేలా. రైట్, కరెక్టే. కింగ్, యువర్, మీ వయసు ఎంత? మండేలా, వెల్ ఐ వాజ్, నేను నా వయసు. కింగ్, ఇన్ యువర్ 40s, 40 ఏళ్ళు దాటేసి ఉంటుంది అన్నాడు. ఎస్, ఐ వాజ్ ఇన్ మై 40s ఎట్ దట్ పాయింట్ ఇన్ 19. ఎస్, నేను మీరు అన్నట్టుగా నీకు ఒక 40 ఏళ్ళ వయసు ఉంటుంది ఆ టైంలో అని చెప్పి ఇంకా ఏదో చెప్పబోతుంటే మళ్ళీ కింగ్ ఇంకో క్వశ్చన్ వేశారు. సో అందుకే నేను చెప్పాను, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆయన అలాగే క్వశ్చన్ వేస్తుంటాడు, అవతల వ్యక్తి సమాధానం చెప్పనివ్వరు. చాలా ఇంట్రెస్ట్, టీవీలో చాలా ఇంట్రెస్ట్ అలాగే చేస్తారు, అవతల వ్యక్తికి సమాధానం చెప్పే అవకాశం పూర్తి ఇవ్వకుండా వీళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా నాకైతే అలాగే అనిపించింది అనమాట. సో పూర్తిగా ఆయన ఆన్సర్ చెప్పనివ్వట్లేదు. వెల్ ఐ వాజ్ అనగానే ఇన్ యువర్ 40s అంటాడు ఈయన. మళ్ళీ ఇంకా ఈ క్వశ్చన్ ఇప్పుడు చెప్పింది కూడా ఐ వాజ్ ఇన్ మై 40s ఎట్ దట్ పాయింట్ ఇన్ 19 అనగానే మళ్ళీ వాట్ వాజ్ దట్ మూమెంట్ లైక్ వెన్ దే సెడ్ లైఫ్ ఇన్ ప్రెజెంట్. సో ఆ టైంలో మీకు ఏమనిపించింది? మీ జీవితం మొత్తం ఇక జైల్లో గడపాలి, 50 జీవిత శిక్ష వేశారని చెప్పి అనౌన్స్ చేయగానే మీకు ఎలా అనిపించింది? మండేలా, వి వర్ ట్రయంఫంట్. లేదు, మేము చాలా విజయం సాధించామని గర్వంలో ఉన్నాం, మేము గెలిచామనే ఒక సంతోషంలో ఉన్నాం అన్నాడు. యువర్ కిడ్డింగ్, జోక్ చేస్తున్నారు కదా అన్నాడు కింగ్. మండేలా, throughout that trial we used the courtroom as a platform to address the country and the world. లేదండి, ఆ కేసు నడుస్తున్నంతసేపు కూడా ఆ కోర్టుని మేము ఒక వేదికగా చేసుకున్నాం, ప్రపంచానికి అండ్ దేశంలో ఉన్న పీపుల్కి మరి మేము ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నామో అది మేము అక్కడ నుండి చెప్పాం. కోర్టులో నుండి ప్రజలకు ఏం చెప్పాలనుకున్నా కోర్టులో నుండి చెప్పాం మేము. కింగ్ అడుగుతున్నారు, బట్ యు న్యూ యు ఆర్ గోయింగ్ టు బి పుట్ అవే ఫర్ లైఫ్. కానీ మీకు తెలుసు కదా జైలులో పెడతారు మిమ్మల్ని, మీకు మీ జీవితం నుండి మీకు దూరం చేస్తారని చెప్పి మీకు తెలుసు కదా అప్పుడు అన్నాడు మండేలా. నో, we also expected the death sentence because our lawyers thought it was their duty to tell us that the prosecution was going to ask for a death sentence especially against some of us. లేదు, మేము లైఫ్ సెంటెన్స్ అని అనుకోలేదు, బట్ అది డెత్ సెంటెన్స్ అనుకున్నాం. ఎందుకంటే మా లాయర్స్ కూడా చెప్పారు, మీ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయండి, మీరు ఖచ్చితంగా మీ మీద మరణశిక్ష దాకా వెళ్తారు మీరు అని చెప్పి మా లాయర్స్ కూడా చెప్పారు, కాబట్టి మేము దాన్ని ఫిక్స్ అయిపోయాం అని చెప్పాడు కింగ్. అండ్ యూ ఇన్క్లూడెడ్, సో వాళ్ళలో అంటే ఎవరికైతే శిక్ష పడుతుందని అనుకున్నారో ఈ మరణశిక్ష, వాళ్ళలో మీరు కూడా ఉన్నారా అని. మండేలా, ఇన్క్లూడింగ్ మిస్టర్ వాల్టర్ సిసులు, myself, ఎన్కోవా, ఎంబికి, ద ఫాదర్ ఆఫ్ ద ప్రెజెంట్ ప్రెసిడెంట్. సో నేను ఒక్కనే కాదండి, గొప్ప గొప్ప వాళ్ళు, మిస్టర్ వాల్టర్ సిసులు, నేను, ఎన్కోవా, ఎంబికి. ఈయన ఎవరంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్, 2000 సంవత్సరంలో ఉన్న ప్రెసిడెంట్ వాళ్ళ ఫాదర్ అనమాట. సో వీళ్ళందరికీ సేమ్ సిచ్యువేషన్, అలాగే మరణశిక్ష పడుతుంది అని మేము అనుకున్నాం ఆ టైంలో అన్నాడు. కింగ్ అడుగుతున్నారు, అండ్ యూ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్, వాట్ కుడ్ యూ హ్యావ్ డన్? అప్పుడు నిజంగా మీకు మరణశిక్ష పడి ఉంటే మీరేం చేసేవాళ్ళు అన్నాడు. మండేలా చెప్తున్నారు, వెల్ ఇన్ కోర్ట్ వి ఛాలెంజ్ ద గవర్నమెంట్, వి సెడ్ దట్ ద గవర్నమెంట్ షుడ్ బి ఇన్ ద డాకెట్, నాట్ అస్. దట్ వాజ్ అవర్ స్టాండ్.
లేదు లేదు, మేము ఆ గవర్నమెంట్కి ఛాలెంజ్ చేసాం. అప్పుడు గవర్నమెంట్కి ఛాలెంజ్ చేసాము, మీ మీద ఒక లేబుల్ ఉండింది, మా మీద అంటే మీ మీద ఒక ఇంప్రెషన్ ఉంది, మా మీద ఎలాంటి ఇంప్రెషన్ లేదు అని చెప్పి మేము వాళ్ళతో ఛాలెంజ్ చేసాం. మేము ఒక స్టాండ్ మీద ఉన్నాం అంతే, మా స్టాండ్స్ మాకు ఉన్నాయి అని చెప్పాను నేను అంటున్నాను అన్నాడు మండేలా గారు. కింగ్ అంటున్నారు, ప్రతి ఆర్గెంట్ మీకు చాలా ఆర్గెంట్గా కనిపిస్తున్నారే అని చెప్పి నవ్వారనమాట. మండేలా, వెల్ ఇట్ మే బి యా, అవ్వచ్చు, మీకు అనిపిస్తుందేమో నేను ఆర్గెంట్గా ఉన్నా అని చెప్పి, అవ్వచ్చు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నాడు కింగ్ అడుగుతున్నారు, సో యూ మార్చ్ అవుట్ ఆఫ్ దట్ కోర్ట్ రూమ్ ఫర్ లైఫ్ ఇన్ ప్రెజెంట్ యాక్టింగ్ లైక్ ఎ విన్నర్. ఓహో, ఇప్పుడు ఆ కోర్టు నుండి మీరు జైల్లోకి వెళ్ళేటప్పుడు ఒక విన్నర్ లాగా వెళ్ళారనమాట. ఏదో సాధించబోతున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్తో జైల్లోకి వెళ్ళారా ఏంటి మీరు అని అడుగుతున్నాడు మండేలా. దట్ వాజ్ ద పాయింట్, because we believed that the death sentence was going to be passed on some of us, and therefore we should be role models and disappear under a cloud of glory. That is what we decided to do. అవును, ఎందుకంటే మాకు మరణశిక్ష వేస్తారని మేము ముందే ఫిక్స్ అయిపోయాం కాబట్టి మేము మా భావితరాల వాళ్ళకి రోల్ మోడల్స్గా ఉంటాము, మేము ఆదర్శప్రాయులుగా ఉంటాము ఇంకో వేరే వాళ్ళకి అనే ఉద్దేశంతో మేము ఉన్నాము. సో మేము డిసైడ్ అయిపోయాం జైల్లో ఉండాలి అని చెప్పి. డిడ్ యూ ఎవర్ బిలీవ్ యూ వుడ్ గెట్ అవుట్? సో మీరు జైల్లో మళ్ళీ బయటకు వస్తానని అనుకున్నారు ఎప్పుడైనా? వెల్, ఐ మస్ట్ బి ఫ్రాంక్, వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఇన్స్పైర్డ్ అస్ in prison was the fact that the ideas for which we were in prison were quite alike, and that our people and the international community were supporting us. But there were moments when it appeared that the government had crushed the resistance inside the country, and it was natural that we should have doubts where that would come out. But those moments were few and far between. ఎస్ నాకు కొంచెం అనిపించింది, ఎందుకంటే మేము జైల్లో ఉన్నప్పుడు అండ్ బయట జరిగిన పరిస్థితులు ఇవన్నీ కూడా సిమిలర్గా కనిపించింది నాకు. మేము జైల్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది స్వతంత్రం కోసం ఫైట్ చేశారు, గవర్నమెంట్ వాళ్ళని కూడా సప్రెస్ చేసింది, వాళ్ళని కూడా అణచివేయడానికి ప్రయత్నించింది. సో బయట కూడా మేము మాలాంటి ఆలోచనలు ఉన్న బయట కూడా ఉన్నారు, సో వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి నాకు ధైర్యం ఉంది. ఆ ఆలోచన అయితే నాకు ఉంది, నాలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి. సో మాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారని నాకు అనిపించింది. కింగ్ అడుగుతున్నారు, విల్ టాక్ అబౌట్ దట్ అండ్ అదర్ థింగ్స్, హౌ యూ హ్యాండిల్డ్ ప్రిజన్ లైఫ్ ఆఫ్టర్ ప్రిజన్ అండ్ అదర్ థింగ్స్ అబౌట్ ద హారర్ దట్ వాజ్ అపార్థైడ్ విత్ వన్ ఆఫ్ ద గ్రేట్, if not the greatest figures of the 20th century. A recent novelist said, if there were two people you want to meet in this century, it would be Nelson Mandela and Mother Teresa. సరే, మేము ఈ విషయం తర్వాత మాట్లాడదామండి. మీ అన్ని విషయాల గురించి ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుందాం. మీ జైలు జీవితం, జైలు తర్వాత జీవితం, జైలు ముందు జీవితం, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీరు పాపం ఎన్నో విషయాలను ఎదుర్కొని ఉంటారు. వర్ణ వివక్ష ఎదుర్కొంటారు, జాతి వివక్ష ఎదుర్కొంటారు. మీరు బ్లాక్ పర్సన్ అయి ఉండి వైట్ పీపుల్ చేతుల్లో మీరు ఎన్నో అవమానాలకు గురి ఉంటారు. మీ గురించి ఒక వ్యక్తి, ఒక నావెలిస్ట్ ఒక మాట చెప్పారండి. ఏంటో మాట అంటే, మీరు ఈ శతాబ్దపు ఒక గొప్ప వాళ్ళు ఎవరిని ఇద్దరిని కలవాలి అని అనుకుంటే మొట్టమొదటి వ్యక్తి నెల్సన్ మండేలా, రెండవ వాళ్ళు మదర్ తెరిసా. వీళ్ళిద్దరూ ఈ సెంచరీలోనే అతి గొప్ప వ్యక్తులు, ప్రపంచంలోని అతి గొప్ప వ్యక్తులు అని ఆయన చెప్పారు. Did you ever explain to yourself apartheid? I mean, did you ever understand it? Why people were held in mass slavery in a sense? సో మీరు ఎప్పుడైనా నేను వివక్ష గురయ్యాను, మమ్మల్ని చులకనగా చూస్తున్నారు అని ఎప్పుడైనా మీకు అలా అనిపించిందా అని అడిగారు లారీ కింగ్. మండేలా చెప్తున్నారు, వెల్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ సచ్ ఏ ఫినామినన్, బట్ ఐ థింక్ దట్ ఇన్ ఏ కంట్రీ లైక్ సౌత్ ఆఫ్రికా, వేర్ ద ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వర్ బ్లాక్ అండ్ దట్ ద రూలింగ్ పార్టీ merely about 14% of the population, they regarded it as the best way to protect white supremacy, to cut us out completely from all the rights of citizenship. అందుకే ఇలాంటి విషయాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైన విషయమే.
బట్ నేనేమనుకుంటా అంటే మనలాంటి దేశం, సౌత్ ఆఫ్రికా లాంటి దేశంలో ఈ బ్లాక్ పీపుల్ జనాభా ఎక్కువ. సో మెజారిటీ పీపుల్ బ్లాక్గా ఉన్నారు, బట్ పరిపాలించే వాళ్ళు చాలా తక్కువ, అంటే తక్కువ పర్సెంట్ 14% మాత్రం వైట్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం మేము తక్కువ మంది ఉన్నాము, 14% ఉన్నాము, 86% బ్లాక్ పీపుల్ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఖాళీ మామూలుగా వదిలేస్తే వాళ్ళు మనల్ని పరిపాలిస్తారు, మనం వాళ్ళ కింద బానిసలాగా బతకాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళని మనం అణగదొక్కాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండుంటారు బహుశా. అందుకని వాళ్ళు మా మీద వివక్ష చూపించి మాకుండే హక్కుల్ని వాళ్ళు మాకు దక్కకుండా చేశారు అన్నారు. సో ఇక్కడ వరకు ఆపుదాం. ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఇంటర్వ్యూకి సంబంధించి ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టిల్ దెన్, థ్యాంక్ యూ అండ్ జై భారత్.